దేవుని సన్నిధిన కూడి ఉన్నటువంటి ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశమును సద్వినియోగపరుచుకుంటూ దేవుని శక్తిని గురించి కొంత వాక్యంలో మనం దేవునితో నడుద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వినబోతున్న సందర్భము ప్రాముఖ్యమైనదని చెప్పడానికి వేరే సందర్భానికి సంబంధించిన 2 విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ 2 విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలే ఉంటాయి. చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడిన మాటలు అవి. ఒక విషయం ఏమిటి అనంటే, ధనవంతుడైన యవనస్తునితో ప్రభు చెప్పిన మాట, నీకు ఒకటి కొదువగా ఉన్నది అన్నమాట. ఆ మాట తీసుకొని మనం ఆలోచన చేయగలిగితే చాలా ఆకర్షణతో కూడి ఉంటుందండి ఆ మాట. ఎందుకంటే పరిష్కారం తెలిసిపోయింది అందులో. మీకు నాకు ఇంకా పరిష్కారాలు తెలియవండి. మన జీవితంలో ఉన్న సమస్యలకి వెతుకుతున్నాం. దేవుడు ఏదో ఒక రోజు వెల్లడి చేస్తాడన్నటువంటి నిరీక్షణతో చాలా ప్రయత్నం చేస్తున్నాం. మీరే ఆలోచించండి. ఆల్ ఆఫ్ సడన్ దేవుడే మనకు అలాంటి రిప్లై ఇచ్చాడనుకో, కరుణాకర్ ఇది నీ సమస్య, నువ్వు చేసింది ఇది, ఇలా కాకుండా ఇలా చేస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దేవుడే నాకు చెప్పాడు అనుకోండి, ఆ దినం నాకంటే ఆనందంగా ఉన్నవాడు ఇంకా ఉండడండి ఈ భూమి మీద. అంతే కదా, మీరు కూడా. నీకు ఒకటి కొదవ అంటే ఆ వ్యక్తికి ఆ ఇచ్చినటువంటి ఆ మాటలో పరిష్కారం చూపించేశాడు ప్రభువు. అలాంటి అంటే ఆసక్తి కూడిన ఇంకొక మాట ఎక్కడ కనపడుతుంది అని అంటే, మార్తతో ప్రభు మాట్లాడిన మాట కూడా అంత ఆకర్షణతో ఉంటుందండి బైబిల్లో. అవసరమైనది ఒకటే అంటాడు వాళ్ళ విచిత్రంగా. బహుశా మార్త మనకు అంటే సమరూపంగా ఉంటుంది అక్కడ. ఆమె పనులతో, విస్తారమైన పనులతో ఆమె విచారంలో ఉన్నది. మనం మన జీవన విధానంతో మనం విచారంలో ఉన్నాం, అంతే తేడా. ఇప్పుడు మనతో కూడా ప్రభువు ఇవన్నీ కాదు, ఈ సంఘర్షణలు, ఈ విచారాలు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నీకు ఇలా ఉన్నా కూడా నీకు అవసరమైంది ఒకటే అని ప్రభువు అంతా అన్నాడు అనుకోండి, వెంటనే మన నోటి నుంచి ఏమొస్తుంది తెలుసా? ఆ ఒకటేంటో చెప్పు ప్రభువు నాకు. బహుశా మనం ఈ ఇద్దరు ప్లేస్లో ఉండకపోవచ్చు. భక్తి జీవితంలో, భౌతిక జీవితంలో ఉన్నామండి మనం. ఈరోజు ఈ సొసైటీలో లేకపోతే ఈ శరీర సంబంధమైన జీవితంలో మనం బతకడానికి ఇవి అవసరమన్నవన్నీ ఈరోజు మనతో ఉన్నాయండి, లేవా? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనవి, కుటుంబ సంబంధమైనవి, గట్టిగా మాట్లాడుకుంటూ పైకి వచ్చి మాట్లాడితే కుల సంబంధమైనవి కూడా పెట్టుకొని బతుకుతున్నాం. ఎందుకు మొహమాట చెప్పండి? ఉన్నాయి. వెలివేస్తారేమో మనల్ని, రానివ్వరేమో మనల్ని అందులోకి. ఇంకొంచెం ముందుకొచ్చి నొప్పించుకునే మాట చెప్పాలంటే, క్రైస్తవ సంఘ కట్టుబాట్లకు సంబంధించిన కొన్ని ఉంటాయి చూసారా, వాటిని కూడా మనం పెట్టేసుకున్నామండి. అవి పెట్టకపోతే ప్రాబ్లం అయిపోద్ది మనకి. సో ఇందాక మీతో అన్నాను కదా, మనము అంటే ఈ శరీర సంబంధమైన జీవితంలో అన్నీ కలిగి ఉన్నాం కనుక, వెతుకులాట లేదు కనుక, ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి నాకు ఒకటి కొదువగా ఉంది, ఆ ఒకటేంటో నాకు చెప్పు ప్రభా అని మనం అడుగుతుండకపోవచ్చు. లేకపోతే నాకు అవసరమైంది ఒకటే కదా, ఆ ఒకటేంటో నాకు చెప్పు, అది నాకు కావాలి, నేను విసిగిపోయాను, అది దొరకక ప్రయత్నం చేశాను, తిరిగాను. కొత్తగా ఈరోజు వెనక కూర్చున్నప్పుడు సంఘంలో పెద్దలుగా ఉన్నటువంటి సహోదరులు ఒకరు మాట్లాడుతూ చెప్తున్నారు, ఎంత తిరిగామో తెలుసా తమ్ముడు, ఈ ప్లేస్ ఆ ప్లేస్, ఎన్నో 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 ప్లేసులు తిరిగా ఇన్ని సంవత్సరాల్లో, ఇక్కడికి వచ్చేసాం. నేను ఇంకేదో మాట్లాడుతున్నాను, చాలా స్ట్రేంజ్గా అన్నాడా అన్న ఆ మాట. ఏమో ఇక జీవితం ఎడిపోతుంది, దేవుడు మాకు దొరికాడు చాలు. అది తగిలిందండి మనిషికి. ఎందుకు తగిలింది అని అంటే, చెప్పిన వ్యక్తి 25-30 సంవత్సరాలు అతను కాదండి. జీవితంలో ఒక 55-60 సంవత్సరాలకు నడిచిన ఆయన అన్నమాట ఏమిటంటే, దేవుడు మాకు దొరికాడు చాలిక. చాలా ఏమనాలి, ఇంటెన్సిటీ ఉన్న స్టేట్మెంట్ అండి అది. నేను చెప్పాను అనుకున్న విలువ ఉండదండి దానికి. ఏం చూశాను చెప్పండి? నేను అనుభవాలు, గాయాలు, నిర్ణయాలు, తప్పులు, పొరపాట్లు, మేలు, లాభం, దుఃఖం ఏం చూడలేక పెద్దగా. అంత ముందుకెళ్ళి ఆయన చూసిన ఆయన అనుకుంటున్నాడు, ఈ ధనాలు, ఆస్తులు, సంపాదనలు, బంధువుల మధ్య గుర్తింపులు, మనం ఏదో చేసామన్నట్టు ఇవన్నీ కావు కానీ మాకు దేవుడు దొరికాడు. నిజంగా ఆ మాట విన్న దగ్గర నుంచి అదే రింగ్ అవుతుందండి నా మైండ్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు నాకు అలాంటి స్థితి దొరకాలి ప్రియమైన వాళ్ళారా. అవసరమైనది ఒక్కటే,
అవసరమైనది ఒకటే. కొంచెం ఆత్మీయంగా చెప్పదలుచుకుంటున్నాను ఈ మాటను. ఏమిటంటే, నిజంగా దేవుని సంబంధమైన విషయాల పట్ల మార్త వలె అంత విచారంతో ఉన్నామా మనం? అంత విచారంతో శారీరకంగా వదిలేద్దాం, ఉన్నాయి, సఫిషియన్సీ ఉందిలేండి ఈరోజు మనతో. కొంచెం మనకు సమృద్ధి, కొంత మేరకు సంతృప్తి కూడా ఉంది మనకి ఇప్పుడు ఉన్న భౌతిక జీవితంలో. కానీ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి అడుగుతున్న మాట ఏమిటి అని అంటే, ఆత్మ సంబంధమైన విషయంలో అంత విచారంతో ఉన్నామా? దేవుని ఎరిగే విషయం తీసుకుందాం, లేకపోతే ప్రార్థన జీవితాన్ని తీసుకుందాం, సహవాసాన్ని తీసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని తీసుకుందాం, దేవుని కోసం ఒక బలమైన నిర్ణయాలు చేయగలిగేటువంటి ఆలోచన తీసుకుందాం, కుటుంబాన్ని దేవుళ్ళు కట్టుకోవడం తీసుకుందాం. విషయాలన్నీ ఒకటి కాదుగా మన జీవితంలో ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి విషయంలో దేవుని యొక్క ఆలోచన కొరకే మనం విచారం పెట్టుకున్నామా? నేనేమో అలా ఇన్స్టెంట్గా వచ్చేదాని గురించి ఏం మాట్లాడటం లేదు, కానీ మన లైఫ్ గురించి మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళారు, అంతే. వీటన్నిటిలో మీరు లేరని నేనేం ఆరోపణ కూడా చేయటం లేదు. నాకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుందండి ఏకాంతంగా అప్పుడో ఇప్పుడు మీరు నన్ను కలిసి మాట్లాడుతున్నప్పుడు కూడా, మీ నిర్ణయాలు నాతో చెప్తున్నప్పుడు గొప్పగా అనిపిస్తాయి ప్రియమైన వాళ్ళారా. చాలా మూవింగ్గా కూడా కొంతమంది సహోదరుల మధ్య విన్నప్పుడు కూడా నేను ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకునేవి కూడా ఉన్నాయండి. ఎలా చేస్తావు ప్రభు ఇలా ఇంత బలహీనుల చేత ఇలాంటి నిర్ణయాలు? నిజంగా ఉన్నాయి వండర్ఫుల్. లేకపోతే చర్చ్గా మనం ఎందుకు ఉంటాం చెప్పండి? ఇప్పటివరకు 15th ఇయర్ అట ఇది, ఊరికే ఉంటామా? కాకపోతే మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తుంది ఏమిటి అంటే, ఇంకొంచెం దేవునికి బాగా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ. సో ఇప్పుడు మనం కూడా ఆలోచిద్దామండి, నాకు ఆ కొదవగా ఉన్నది ఏంటో నాకు తెలుసుకోవాలి, లేకపోతే నాకు అవసరమైంది ఏంటో నాకు దొరకాలి. దాని గురించి మాట్లాడాలి ప్రియమైన వాళ్ళ. ఏంటి మనకు అవసరమైందైనా కొదవగా ఉందైనా ఏంటి అని అంటే, సింపుల్గా చెప్తాను ప్రియమైన, మన జీవితంలో దేవుని శక్తి కొదవగా ఉందండి వాస్తవానికి. నా మాట అంగీకరించవలసిందే మీరు ఆలోచించుకొని. నిజము. ఒక మాట చూడండి, దేవుని గురించి ఉన్నటువంటి స్టేట్మెంట్ కొంచెం లోతుగా ఉంటుంది. బహుశా మేబీ నా మెడిటేషన్ నేను నా ఎక్స్ప్లెనేషన్లో పెడతానో లేదో నాకు తెలియదు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోకి మీరు వస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం కొన్ని మాటలు జాగ్రత్తగా చూద్దాం. 15వ వాక్యం 16వ వాక్యం మన తెలుగులో కలిసి ఉన్నాయి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15. ఇందులో ఒక పదాన్ని మీ నోటీస్కి తేవాలని చదువుతున్నాను చూడండి. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, ఈ పదం ఇప్పుడు చదవదు, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. ఎవరు అనంటే మెల్కీసెదెకు క్రమంలో, ఇగో మనందరం తిరస్కరించినటువంటి ఆ యేసునే మెల్కీసెదెకు క్రమంలో దేవుడు మళ్ళీ ఇప్పుడు యాజకుడుగా నియమించున్నాడు. నిరంతరం ఇప్పుడు ఈయన యాజకుడు అని చెప్తున్నటువంటి అధ్యాయం ఇది. పౌలు గారు ఆత్మపూర్ణుడే రాస్తున్నప్పుడు దేవుని చేత నియమింపబడి అని సింపుల్గా రాయలేదండి. ఎంత లోతైన పదంతో రాస్తున్నాడు అనంటే, ఆ పదాలు చూడండి, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడ్డాడు ఆయన. దేవుని గురించే చెప్తున్నాడు. ఎవరు ఆయన అపాయింట్ చేసింది? మెల్కీసెదెకు క్రమంలో ఈయనను అపాయింట్ చేసింది ఎవరంటే ఎవరో కాదు, భూ సంబంధంగా. ఇప్పుడు ఉదాహరణకి మోషే ఉన్నాడు అనుకో, మోషే అహరోనును అభిషేకించాడు, ఇప్పటి నుంచి నువ్వే ప్రధాన యాజకుడి. ఆ తర్వాత ఆ క్రమం అంతా ఎలా వచ్చిందో తెలుసా? ఇక ఉంటారు కదా, అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వచ్చుతారు, ముందుకు వస్తున్న కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క యాజకుడిని అభిషేకించుకుంటున్న విధానం కనబడుతుందండి. అది అహరోను క్రమంలో. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన కట్టుబాటు చొప్పున కాదు అభిషేకింపబడి ఇప్పుడు ఆ యాజకునిగా ఉన్నది, సాక్షాత్తు దేవుడే. అది చెప్తున్నప్పుడు ఆ పదం ఎంత ఆకర్షణగా ఉందో తెలుసా? నాశనమే లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడ్డాడు. రైట్, ఇది ఎందుకు చదువుతున్నాను అనంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాసిన ఒక పదం ఉంది కదా, దేవుని శక్తి నాశనమే లేనిదని. అది ఇప్పుడు మీ యందు నా యందు వసించుచున్నదండి. నమ్మగలమా? ఎక్కడి నుంచి అనంటే ఎఫెసీ 2:1 అదే చెప్పిందండి మనతో. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ఉండగా క్రీస్తు మరలా మనల్ని ఏమంటే జన్మింపజేసాను, లేకపోతే పుట్టించను, ఒక విధంగా మళ్ళీ తిరిగి జీవాన్ని మనలో నింపాడు. ఈ జీవంలో ఏమున్నది అనంటే శక్తి ఉన్నది ప్రియమైన వాళ్ళారా. కాకపోతే ఈరోజు ఆ శక్తిని ఆశ్రయించి క్రీస్తులో మన జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాము. నా మాటలు కాదు, సాధ్యమైతే చాలా రెఫరెన్స్లు చూద్దామండి. పెద్దగా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వాల్సిన పని ఏర్పడదు అనుకుంటాను ఈరోజు. ఆ రెఫరెన్స్లు చదువుతుంటేనే చాలా కొత్తగా ఉన్నాయండి ప్రతి రెఫరెన్స్. బిగిన్ చేద్దామా? ఒకసారి కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి వస్తే,
చర్చ్ని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నాడు చూడండి పౌలు గారు. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. పౌలు గారు సంఘాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన మాటలు ఎలాంటి మాటలు ఉన్నాయి అని అంటే, 4 చర్చ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారట అపోస్తుల యొక్క అధికారమును, వారి విధానమును, లేకపోతే వారి నాయకత్వమును తిరస్కరిస్తున్న వాళ్ళు వచ్చేసారు. చాలా మాట్లాడుతున్నారట. వాళ్ళ గురించి అంటున్నప్పుడు ఏమంటాడు అని అంటే 19 చూడండి, 19, నేను మీ యొద్దకు రానని 18లో, నేను మీ యొద్దకు రాననుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. వెంటనే 20లో అంటున్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. సంఘం అడ్రస్ చేస్తున్నప్పుడు పౌలు గారు వాడిన పదం ఏంటో తెలుసా? దేవుని రాజ్యము శక్తితోనే ఉన్నది అంటున్నాడండి. నిజంగా బాగా ఆలోచించండి కొంచెం లోతుగా. ముందే మీతో అన్నాను కదా, కన్వే చేయగలుగుతానో లేదో అని. కాబట్టి సంఘంగా మనం ఈరోజు పిలువబడుతున్నామంటే ఇది శక్తితో నిండింది ప్రియమైన వాళ్ళారా. ఇది శక్తి అనగానే ఈ సంఘంలో ఉన్నట్టు అద్భుతాలు, సూచక్రియలు, వరాలు, భాషలు, దర్శనాలు ఇలాంటివి ఏం కనపడటం లేదు కనుక ఈ చర్చ్లో శక్తితో లేదు అలా మీరు అనుకోకండి ప్లీజ్. దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ, అలా కాదండి. ఆయన మనల్ని క్రీస్తులోనికి నడిపించిన తర్వాత ఇదిగో నాశనమే లేని జీవముకున్న శక్తిని బట్టి ఈరోజు మనల్ని దేవుడు నింపేశాడు. అందుకోసమే పౌలు గారు అంటున్నారు, దేవుని రాజ్యం మాటలతో కాదు ఉన్నది, శక్తితో శక్తితో శక్తితో. ఎందుకంటే ఇదే మీలో నాలో ఇప్పుడు కొరత అండి. ముందుకు వచ్చి మీతో మాట్లాడాలి అని అంటే ఇదే మీకు నాకు అవసరమైంది కూడా. ప్రభు రాకడను గురించినటువంటి భాగాల్లో ఉన్నటువంటి చాలా అవసరమైన అధ్యాయంగా ఏం కనపడుతుందంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఉన్న 3వ అధ్యాయం కనపడుతుందండి. అందులో ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దినముల అంతమందు సంఘ పరిస్థితి ఎలా ఉంటుందన్నాడు అని అంటే చదువుదాంలేండి. 3వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండి భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించని వారు క్రైస్తవులుగా ఉండబోతున్నారు దినముల ముగింపులో. మన గురించే మాట్లాడుతుంది ఈ మాట. ఒకసారి ఆలోచిద్దామండి. ఏం ఆలోచిద్దామని అంటే, నేను మన భక్తి జీవితంలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించి మిమ్మల్ని నన్ను కట్టుకుంది అంత అస్సలు కట్టుకోలేదని నేను అనటం లేదు. మార్తనేమన్నా ప్రభు తిరస్కరించాడు అనుకుంటున్నాడా? లేదండి. ఆ తర్వాత కొంచెం మళ్ళీ ముందుకెళ్ళి యోహాను సువార్తలో చూస్తే మరి ఏకంటే చాలా స్ట్రాంగ్గా కనపడుతుందండి. అదే మార్త చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది ఆవిడ. సో ఈరోజు ఈ మాట అంటున్నంత మాత్రాన మీరు అసలు మీ జీవితాన్ని ప్రభులో కట్టుకోవటం లేదని ఆరోపణ చేయటం లేదు, కానీ మరింత బలం వైపు మిమ్మల్ని నడిపిస్తున్నాను. గుర్తుపెట్టుకొని వినండి ఈ మాటలు. గుర్తు చేస్తున్న మాట ఏమిటి అని అంటే, దినములు దగ్గరవుతున్న కొద్దీ ప్రభుని నమ్ముకున్నటువంటి ఈ భక్తి జీవితంలో ఉన్నటువంటి ఈ శక్తిని బట్టి మన జీవితంలో మనం కట్టుకుంటున్నామా? ఇందాక మీతో అన్నాను కదా, ఎన్ని విషయాలు వస్తాయంటే దేవుని ఎరిగే దగ్గర నుంచి మన కుటుంబం వరకు వస్తాయి మన విషయాలు. వీటన్నిటిని దేవుని బట్టే కట్టుకుంటున్నామా? మీతో అన్నాను చాలా రిఫరెన్స్లు చూడండి ఎలాంటి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొన్ని వర్స్ చూద్దామండి. బైబిల్లో ఎంత ఇంట్రెస్టింగ్గా రాయబడ్డాయి మీరు చూడాలి ఇవన్నీ వరుసగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనకు తెలుగులో 17, 19 కలిసి ఉన్నాయి. యాక్చువల్లీ ఇది పౌలు గారి ప్రేయర్. ఆనాడు ఆ సంఘం పట్ల ఈ మాటలు చదువుతున్నా, ఇప్పుడు మన పట్ల కూడా ఏమని ప్రేయర్ చేయాలనుకుంటున్నాడు అంటే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఈ పదం చూడండి, చాలా బాగుంటుంది. ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పౌలు గారి ఇంటెన్షన్ కూడా ఎంత స్థిరంగా ఉందో తెలుసా? దేవుడు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయం వలన ఒక శక్తి ఉందట, ఆ శక్తి మీరు తెలుసుకోవాలి. అది మనలోనే చూపించాడట ఆయన. ఏమంటే ఇది నాకు సంబంధం లేని మాటగా మీరు నేను చూడొద్దు ప్రియమైన వాళ్ళారా. నేను ప్రతి రిఫరెన్స్ దగ్గర మీకు ఆ పదాన్ని చూపిస్తానండి, చాలా చాలా స్థిరముగా.
మళ్ళీ చదువుదాం, ఇది మర్చిపోకూడదు. మొదటి మాటగా మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఐ థింక్ ఇక మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్మయం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. కిందికెళ్తే నేను దేవుని వేడుకుంటున్నాను మానకని చెప్తున్నాడు. స్థిరంగా చూడండి, అక్కడ ఒక మాట, ఆ శక్తిని మీరు తెలుసుకోవాలని, ఆ శక్తిని మీరు తెలుసుకోవాలని. ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ప్రభువులో బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు మనం వెతికామండి? వెల్లడి చేయమని కోరామా? ప్రార్థనలో అడిగామా? మనం ఇవన్నీ ఇంతకుముందు చేయలేదు, ఎందుకంటే ఇంత స్థిరంగా వీటిని పట్టుకొని మాట్లాడుకోలేదు, చెప్పుకోలేదు, చూడలేదు. బట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ప్రియమైన వాళ్ళారు మనం. ఎందుకంటే దేవుడు ఈ శక్తిని ఎరిగి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు మనల్ని. ఇంకొక ఇంట్రెస్టింగ్ వర్స్ చూడండి, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనకు చాలాసార్లు చదువుకున్నాం చర్చ్లో ఈ మాట. ఇక్కడ కూడా మన విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నమాట, మీరు ఏ విధంగా నన్ను నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడట అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 3-4. పౌలు గారు ఎలా ఉన్నారట అంటే వాళ్ళ మధ్య బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ వారి మధ్య ఉన్నాడట. ఎందుకట అంటే కింద చెప్తున్న రీజన్, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. ఎగెయిన్ అదే ఫ్రేజ్ వచ్చి మాట్లాడుతుంది చూడండి. ఇక్కడ కూడా పౌలు గారు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, మీరు దేవుని నమ్ముతున్నటువంటి మీ విశ్వాసము, ఆయన నమ్ముతున్నటువంటి మీ యొక్క నమ్మకం అంతా దేని మీద ఆధారపడి పెట్టుకోండి అంటే దేవుని శక్తి మీదనే. మీకు నాకేమనిపిస్తుంది అని అంటే, నాకు తెలిసిపోయింది దేవుని శక్తి. ఎక్కడ తెలిసింది? యేసుక్రీస్తు శిలువలో నాకు తెలిసిపోయింది. వండర్ఫుల్ అండి, ఎవ్రీ గుడ్ ఫ్రైడే కనుక అది. నేను ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం, ఎంత గట్టింది చెప్పండి ఆ శక్తి మిమ్మల్ని నన్ను దేవునిలో? సోమవారం నుంచి శనివారం వరకు మనమేనండి. మేబీ ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకముందు బయటికి కనపడి పెద్ద పెద్ద పాపాలు చేసే వంతులో ఉన్నాం. క్రైస్తవునిగా మారిన తర్వాత ఏం చేసామంటే బయటికి ఆపేసాం, లోపలికి కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా. మీరే కాదు, నేను కూడా అక్కడే నిలబడ్డాను. ఒక విసిగిపోయేటువంటి ఒక స్థితి రావాలి కదా మన జీవితంలో. ఇంకెన్నాళ్ళు ఇలా సంతృప్తి కలగని ఈ ఆత్మీయ జీవితం ఇంకెన్నాళ్ళు? నిజం ప్రియమైన వాళ్ళారా, ఇది మనతో మనం మాట్లాడుకోవాల్సిన మాట. ఇంకా సంతృప్తి కలగనటువంటి ఆత్మీయ జీవితం, దానికి సొల్యూషన్, దాని పరిష్కారమే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడంటే, మీరు నా శక్తిని మీద ఆధారం పెట్టుకొని నా దగ్గరికి రావాల్సిందే. ఇంకొక మాట చూడండి, ఇది కూడా బాగా రాయబడింది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ వాక్యం చూడండి. మొదటి అధ్యాయం 2వ వాక్యం 2 సార్లు రిపీట్ చేస్తాడండి. సెకండ్ లెటర్లో కూడా ఉంటుంది, ఇందులో కాదు. 2వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వాక్యం. 2వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఇక్కడ కూడా, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞాన మూలముగా మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మళ్ళీ అదే మాట ఈ భక్తుడు కూడా పట్టుకొచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో, దైవ శక్తిని బట్టి ఈరోజు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతున్నాయి. అంటే మనం ఈ మాటలన్నీ చూసుకుంటూ వస్తుంటే దేవుని శక్తి మన నుండి విడదీయాలి అంటే వేరు చేయలేనంత స్థిరముగా మనల్ని ఉండి నడుస్తుందన్నట్టుగా రాసుకుంటూ వస్తున్నారు కదా వీళ్ళు. మరి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదేంటి? అంతే కదా. కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ప్రియమైన వాళ్ళ, ఇప్పటికీ కూడా అంటే దేవుని ప్రభావంతో దేవుని నడిపింపుతో చేస్తున్నామనడం కంటే అక్కడ ఇక్కడ ఇంకా కొంచెం మన ఆలోచన వల్ల ఇవి చేయగలుగుతున్నామన్న ఒపీనియన్ మనకుందండి. అన్సర్టంటీ, ఖచ్చితత్వం కాదు ప్రియమైన వాళ్ళారా. కొంచెం డైలమాతోనే ఉన్నామండి, డైలమాతోనే. నాకు అనిపించేది ఏమిటి అని అంటే, దీనికి ప్రతికూలంగా ఏదైనా జరిగితే ఏం జరుగుతుంది? ఉదాహరణకు చెప్తాను. ఉదాహరణకి ఒక మంచి కార్యం అనుకున్నారు దేవుని పట్ల మీరు, దానికోసం మంత్స్ టుగెదర్ ప్రేయర్ చేశారు నేను అనుకుందాం. చాలా ఎదురు చూపుతో, చాలా బలహీనతతో దేవుని ముందే పెట్టుకొని ఆలోచించి దాన్ని పెట్టేశాం ఇంప్లిమెంట్లో.
స్టార్టింగ్ బాగానే ఉందండి. 3 నెలలు 6 నెలల తర్వాత సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయాయి. మనం ఏ అనుకున్నది కాస్త బి అయిపోయింది, పాస్ అవుతుంది అనుకున్నది కాస్త ఫెయిల్ అయిపోయింది. ఏం ఆలోచిస్తుండొచ్చు అప్పుడు మనం? ఒకసారి ఆలోచిద్దాం. ఏం మన మనసుకో, ఇది దేవుంది అనుకున్నాను, దేవుంది కాదు కాకపోవచ్చు, నాకు నేను ఏదైనా చేసి ఉండొచ్చు. అన్సర్టెంటీ. కానీ ఎందుకు ఈ ప్రశ్న మీ ముందు తీసుకొస్తున్నాను అంటే, దేవునితో నడిచినట్టుగా మనకు బైబిల్లో కనపడుతున్నవారు నిజంగా ఆ ఖచ్చితత్వంతో ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఆ ఖచ్చితత్వంతో చాలా పెద్ద పర్సనాలిటీస్ని తీసుకోగలిగితే నాకు ఇప్పటికీ పెద్ద ఛాలెంజింగ్ అనిపిస్తుందండి అబ్రాహాముకు లోతుకి. ఎందుకంటే అబ్రాహాముని బట్టి లోతు వచ్చేసాడు, కానీ లోతు కాంప్రమైజ్ అయ్యాడండి. లోతు కాంప్రమైజ్ అయ్యాడు, కానీ అబ్రాహాము అవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. మెన్సేషన్ కోసం నేను వెళ్ళి చదువుకుంటున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక భాగము. అరే ఇంత ఖచ్చితంగా ఎలా నమ్ముతారా అసలు దేవుణ్ణి? ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా రాయబడింది. అది ఒకటి చూపిస్తానండి. ఆదికాండంలోనికి మీరు వస్తే 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం. నిజంగా లోతునేం పిలవలేదండి దేవుడు, బట్ అన్నతో కలిసి వచ్చేసాడు. వరుసకైతే కొడుకవుతాడు, కానీ అన్నగా తమ్మునిగా పిలువబడ్డారు. అన్నతో కలిసి వచ్చేసాడు. అబ్రాహాముకున్నట్టే లోతుకు కూడా ఫ్యామిలీ ఉంది ఆ టైంకి. మనలాగా టీనేజ్ బాయ్ కావచ్చు అందుకనే వచ్చేసాడని మీరు అనుకోవద్దు. అప్పటికి లోతుకు ఫ్యామిలీ ఉంది. ఇంకా ఫ్రాంక్గా మీతో చెప్పాలంటే లోతుకు పిల్లలు కూడా ఉన్నారండి ఆ టైంకి. భార్య, పిల్లలు, కుటుంబం వచ్చేసింది అప్పటికి. దీని గురించి చాలా మాట్లాడుకోవాలి మనం ఎప్పుడైనా. ఆల్మోస్ట్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏజ్ హిస్టరీని ముందు పెట్టుకుని చూస్తే అబ్రాహాం కంటే 2-3 ఏళ్ళు పెద్దోడండి లోతు. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఎందుకు గురిందో పోతున్నాడు అనగానే ఇతను కూడా పట్టుకొని వచ్చేసాడటండి. ఎటు పోదామంటే అటు పోదాం, వచ్చేస్తాను. అక్కడ నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది లోతు భార్య స్టార్టింగ్ ఎంత మంచిగా ఉందని. ఎందుకంటే ఓవే అయింది పోదాం పనగానే. చిన్నదేం కాదండి ఆవిడ, చాలా డెప్త్ ఉంది ప్రియమైన అట్లా ఆమె గురించి చూసినప్పుడు. వచ్చేసారు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక దగ్గరికి వెళ్ళారు, గుడారం వేసుకున్నారు, అంత అయిపోయింది. డేస్ ఇలా ముందుకెళ్ళాయి. కొంచెం సంపద పెద్దది కనుక పరాయి దేశంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక విస్తారమైన భూమిని ముందే ఆక్యుపై చేసుకొని ఉండలేని స్థితి, భయం. అందుకోసం చిన్న స్థలంలో సర్దుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వారికి ఉన్నటువంటి పశువులు ఆ సొత్తంతా ఇమ్మడలేకపోయింది. ఆ కొంతలో ఏమైపోయింది అంటే బాస్ బాగానే ఉన్నాడు కానీ పన్నులు గొడవలు పెట్టుకుంటున్నారు. ఏం చేద్దాం, మాట్లాడుకున్నారు, డిసైడ్ అవుదాం, నేను ఒకవైపు పోతాను, నువ్వు ఒకవైపు పో. ఏమండి ఇంత సింపుల్గా ఉన్నటువంటి ఈ కాంటెక్స్లో ఎంత యూనిక్నెస్ కనపడింది అంటే, అప్పటి వరకు అబ్రహాంను అబ్జర్వ్ చేసినటువంటి లోతు ఆ తర్వాత అబ్రహాం నుంచి తన ఓన్ నిర్ణయం తీసుకుంటాడు ప్రియమైన వాళ్ళారా. ఏం చేస్తాడు అంటే, అబ్రహాం ఒక మాట అంటాడు, లోతు నువ్వు ఒకవైపు వెళ్తే నేను ఒకవైపు వెళ్తాను అంటాడు కదా. అప్పుడు బైబిల్లో రాయమన్నమాట, లోతు కన్నులెత్తి చూడగా సొదొమ గొమొర్రా చాలా బాగా కనపడిందట తనకి. ఏమండి ఆ ఫ్రేజ్ చదవాలి మీరు, చూడండి ప్లీజ్. 13వ అధ్యాయం 10వ వాక్యం. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా మొదటి నుంచి 9 వాక్యాల వరకు మనకు కనపడిన తర్వాత నేరుగా మీరు 9 చూడగలిగితే, ఇగో ఈ దేశము నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదునని అబ్రహాం లోతు చెప్పాడు. చెప్పగానే సరే వెంటనే ఉన్నటువంటి ఆ ఫ్రేజ్ ఏందో తెలుసా, లోతు కన్నులెత్తి చూడగా యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. అది చాలా బాగుందటండి అప్పటికి. రైట్, ఈ ఫ్రేజ్ మీరు మైండ్లో పెట్టుకోండి. 10వ వాక్యం. ఇప్పుడు ఇంకొక మాట మీరు ఏది చూస్తారు అని అంటే 13, 14 చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండరు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఈ పదం చూడండి, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు చూడుము. మీరు నోటీస్ చేశారా? ఇప్పుడు నేను చెప్తే కానీ నోటీస్ చేస్తారు. లోతులో అబ్రహాంలో ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? లోతు తనకు తానే చూసింది కనబడుతుంది, కానీ అబ్రహాం దగ్గర ఉన్నటువంటి గొప్ప విధేయత ఏంటంటే తెలుసా, దేవుడు ఇప్పుడు నీ కన్నులెత్తి నువ్వు చూడు. నేను స్టన్ అయిపోయానంట చదివే. ఎలా వస్తుంది దేవా ఇంత ఖచ్చితత్వము? చిన్న మాట కదా నేను చదివేసింది. ఇప్పుడు ఇందాక మీతో అన్నాను కదా, కొన్ని దినాలు ముందుకెళ్ళిన తర్వాత అనుకున్నట్టు జరగకపోయేసరికి ఇది నా నిర్ణయం కావచ్చు, నాకు ఏదో ఒక వైపు వచ్చేసి నేను అట్లా అనుకొని నేను మూవ్ అయిపోయాను. అలా అనుకోలేదండి అబ్రహాము. ఎంత కనబడుతున్నాడంటే దేవుడే మళ్ళీ అతనితో మాట్లాడి నీ కన్నులెత్తి ఇప్పుడు నువ్వు చూడనంత వరకు ఆయన ఒక తీసుకోలేదట. అంటే మీరు చూడండి, ఇవి హాంట్ చేస్తున్నాయి ప్రియమైన ఆర్లర్. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఏమండి? ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ చిన్న వర్తమానంతోనే బిగిన్ అవుతుందని కాదు, ఆ వెతుకులాట
ఒక విధంగా ఆశ, ఆ దాహం ఉంటుంది కదా, అది మనలో బిగిన్ అవ్వాలి. మనం చదివిన వాళ్ళు ఏదో ఈరోజు బిగిన్ అయిపోయి దేవునితో మొత్తం నడిచేసిన వాళ్ళు ఏం కాదండి. అలా జీవితంతో నడిచిన వాళ్ళు అంతే. పుట్టిన దగ్గర నుంచి లైఫ్ సింపుల్ది ఏం కాదు. మనది కూడా మొదలవ్వడానికి మాట్లాడుతున్నాను ఈ మాటలు. మనం చూస్తున్న ఒక్క వ్యక్తిని ఇప్పుడు పట్టుకుంది, ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుని చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి కనపడుతుంటుందండి. దాని మీద మాట్లాడుకుంటే మళ్ళీ 1.5 hour అవుతుంది, మనకు అది అవసరం కాదు. కానీ మనం చాలా వివరంగా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఒకసారి అన్నాను కదా సంఘాలు, చాలా చిన్న చిన్న కార్యంలో దేవుడు వాళ్ళని నడిపించినవి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఆ సండే చెప్పలేదు, సమకూర్చుకుంటున్నాను చాలా సందర్భాలు. అందులో ఇది ఒకటి. ప్రియమైన వాళ్ళ ఎంత ఆకర్షించింది అని అంటే, లోతేమో చూశాడు, అబ్జర్వ్ చేశాడు. మనము అక్కడ ఉన్నప్పుడు మంచి ఇల్లు, విస్తారమైన సొత్తు ఉండే ఊరు అన్న కల్దీల దేశంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు అన్నాడు. సరే, ఎందుకో గురుగుదుల నుండి వచ్చాను. వచ్చిన తర్వాత ఎక్కడ తిప్పుతున్నాడు? అరణ్యంలో తిప్పుతున్నాడు. ఇటు నుంచి అటు గుడారం వేస్తున్నాడు, అటు నుంచి ఇంకొకడ గుడారం వేస్తున్నాడు. విసుగు వచ్చింది. పోనీ ఇక్కడే ఉందామంటే ఏమైనా బాగుందా? ఇక్కడ వాటర్ సోర్స్ బాగాలేదు. పోనీ ఇది ఎడారి, ఇంకొంచెం ముందుకెళ్తే ఉన్న సొత్తు అంతా చచ్చిపోయి ఇంకేదో అయిపోతుంది. ఇదంతా కాదు. కళ్ళెత్తి చూడగానే ఎటు పచ్చగా ఉందో అటే కళ్ళు వెతుక్కున్నాయి. ప్రియమైన వల్ల ఇంకోవైపు కూడా నాకు అనిపించింది ఏంటి అని అంటే, వీటిని మేపే క్రమంలో ఎంక్వైరీ చేసి ఉండొచ్చా లోతేమన్నా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏది బాగుంది సస్యశ్యామలంగా. ఎందుకంటే ఆయన కళ్ళెత్తి చూడగానే ఎవరిదాన్ని కనపడిందట, అది బాగుంది, వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి కంప్లీట్ టర్న్ అండి లోతు లైఫ్. కానీ కిందికి వచ్చేసరికి ఇక్కడ అబ్రహాం గారిది ఎట్లా కనపడతాం? ఇప్పుడు దేవుడు మాట్లాడతా, ఇప్పుడు నీవు నీ కన్నులెత్తి చూడు. ఇప్పుడు నీవు నీ కన్నులెత్తి ఏ చూజ్ చేసుకున్నాడో తెలుసా అండి? ఆ కన్నులెత్తి ఆ టైంకి ఆయన చూసారుక అది ఎప్పటికీ ఎడారిండండి ఇంకా. బట్ నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను 4వ తరం వస్తుంది ఇక్కడికి, అప్పటికి ఇది పాలు తేనెలు ప్రవహించి పాలస్తీన్ అయిపోతుంది. ఇప్పుడు చూసింది కాదు, నేను చూడమని చెప్తున్నాను కదా, వస్తుంది. నిజంగా మీరు ఆలోచించండి, ఎంత ఖచ్చితత్వము, ఎంత ఖచ్చితత్వము. అదే ఆకర్షించింది ప్రియమైన వాళ్ళ. ఎలా వస్తుంది ఇలాంటి నడిపింపు? మనలో కొదవగా ఉన్నటువంటి ఆ దేవుని శక్తి చేత మన జీవితం కట్టబడితేనే. అందుకోసం నూతన నిబంధనలు మనం చదివిన మాటలన్నీ ఎలా మాట్లాడుతున్నారని చూస్తారా? ఇంకొక మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ఒక విధంగా ఇది కూడా చాలా లోతుగా రాయబడిన మాట. చదువుతున్నప్పుడల్లా క్వశ్చన్ మార్కేనండి మైండ్లో. ఎప్పటికీ దేవా దీన్ని మేము ఎక్స్పీరియన్స్ అయ్యేది. 3:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 మీరు చూడగలిగితే 20, మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చెయ్య శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. క్వశ్చన్ చేయట్లేదండి మీరు ఎప్పుడైనా ఎఫెసీ పత్రిక చదివినప్పుడల్లా? ఇది ఎలాంటి మాట చదివేసామో తెలుసా? మనం అడుగు వాటి కంటేను, ఇంకో ముందుకు వచ్చే మాట ఊహించు వాటి కంటేను నెరవేరినట్టుగా ఏమన్నా అనిపించిందా? దీనికి కంప్లీట్ కాంట్రడిక్టెడ్గా, అంటే దీనికి విరోధించేటువంటి ఇంకొక మాట మీకు గుర్తు చేయనా? మన లైఫ్లోదే దీనికి విరోధించేది మన డే టు డే లైఫ్లో. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలియనన్నమాట మనందరికీ తెలుసు కదా. మీరు చెప్పండి ప్రియమైన వారలారా, మనం ఎన్నిసార్లు ఆదరణ పొందుకున్న ఆ మాటను పట్టుకొని. ఎందుకంటే డే మనది ఎంత ఫైట్తో నడుస్తుందో మీకు తెలుసు కదా. మీ లైఫ్లో, నా లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఒకరికి ఆర్థికంగా, ఇంకొకరు అనారోగ్యపరంగా, ఇంకొకరికి ఎదుగుదల లేక, ఇంకొకరి కుటుంబంలో వృద్ధి లేక, లేకపోతే ఇంకొకరి వివాహాలు కాక, ఇంకొకరికి పిల్లలు లేక ఉన్నాయండి. అవన్నీ మన వైపు నుంచి చూస్తే మనకు అక్కరగా ఉన్నవి ఏవి? మరి ఎఫెసీ 3:20 ఇలా మాట్లాడుతుంది. అడగటం లేదా చెప్పండి? దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి అడుగుతున్నామండి. మనకు ఇరుకు ఇబ్బంది వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాం. నాకు ఇది అక్కరగా ఉంది దేవా, దర్శించు ప్లీజ్, నన్ను కరుణించు. అయ్యో నువ్వు అడిగేదే కాదు, దేవుడు ఇంకొక మాట ముందుకు వచ్చి అన్నాడు, నువ్వు ఊహించు వాటికంటను. మరి ఏది దేవా, ఏది? ఏమండి, ఈ విషయంలో మన స్థితి ఎలా ఉందో మీతో చెప్తాను ప్రియమైన వాళ్ళ. చాలా ప్యాసివ్ అయిపోయామండి. రాయబడింది కనుక అడగాలి కనుక వాడుకగా మన ప్రార్థనలో వాడేస్తున్నాం పదాలంతే. మరి ఇదేంటి? రియాలిటీ ఉండాలి కదా లైఫ్లో. మళ్ళీ చదుదాం ఒకసారి 3:20 చదుదాం ప్రియమైన వాళ్ళ. ఎఫెసీ 3:20 మళ్ళీ ఒకసారి చదవాలనుకుంటున్నా. మనలో, ఆ పదం చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. అది ఆయన దగ్గర మాత్రమే ఉండిపోయింది. అది అడిగితే అక్కడి నుంచి మనకు వచ్చి మనలో క్రియేట్ చేసేది అలా చెప్పడం లేదండి పౌలు గారు. మనలో మొదలైపోయింది. ఏది?
అన్ని క్వశ్చన్ మార్క్స్. సొల్యూషన్ ఏం లేదంటే సొల్యూషన్ ఉందండి. సొల్యూషన్ కోసం ఇదంతా చెప్తున్నాను. సొల్యూషన్ దగ్గరికి వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. చాలు ఈ మాటలు, ఇంకా చాలా ఉన్నాయి. రాసుకున్నవని చూస్తే టైం అవుతుంది. కొరంథీయులకు రాస్తున్న 2వ పత్రికలోనికి రండి. మరి ఆ దేవుని శక్తి మన జీవితంలో క్రియ చేయాలన్నా, లేకపోతే ఆ దేవుని శక్తి చేత మన జీవితం కట్టబడాలన్నా మరి పరిష్కారం ఏంటి? ఇదే రండి. కొరంథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం. బాగా తెలిసిపోయిందండి ఈ మాట మనకి, బాగా తెలిసిపోయింది. అంతవరకే, మన జీవితంలో ఈ మాట లేదు. అది మనం బాధపడవలసిన విషయం. 12వ అధ్యాయం, కొరంథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం. చాలా బలమైన సందర్భము, చాలా రకరకాలుగా సంఘ సహవాసాల్లో బోధింపబడుతున్న సందర్భం అండి ఇది. కానీ ఫ్యాక్ట్ ఏమిటి అని అంటే, పౌలు గారు ఇక్కడ రాసిన ఈ భాగంలో ఏది కూడా మనకు దేవుడు తెలియాలనుకోలేదండి. ఎగ్జాంపుల్గా చెప్పిన కొన్ని ఇందులో రాసి కూడా అవి మనకు తెలియవద్దని దేవుడు అనుకున్నవి. మొదటిది ఏమిటి అని అంటే, పౌలు గారు పరలోకానికి వెళ్ళారట. ఆయన నేరుగా వెళ్ళాడంటే, ప్రత్యక్షంగా వెళ్ళాడా, దర్శనంలో వెళ్ళాడో కూడా మనకు ఓపెన్ చేయటం లేదండి. పౌలు గారు ఏమంటున్నారు? నేను ఎరగను. ఎంత స్ట్రేంజ్ అండి ఇది. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, నేను ఒక మనిషిని చూశాను, అక్కడ కొందరు మాట్లాడుకోవడం విన్నాను కూడా, కానీ అవి కూడా దేవుడు మనకు తెలియవద్దు అనుకున్నాడండి. ఇది స్ట్రేంజే. ఇంకా ఇలాంటివి కొన్ని చెప్పిన అందులో దేవుడు ఏం చేశాడటంటే, పౌలు గారిలో ముళ్ళు పెట్టారట. నిజమండి, అది మనకు తెలియొద్దని అనుకున్నాడు దేవుడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆ ముళ్ళు ఈ ముళ్ళు అనడానికి మన దగ్గర ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు ముచ్చట్లు? బోల్డ్. ఇన్ని ముచ్చట్లు ఒక ముచ్చట దేవుడు చెప్పకపో వాస్తవమైంది, సింపుల్ అయిపోయేది. ఇంత వాగ్వాదాలు, ఇంత విభేదాలు, ఇంత మనస్పర్ధలు ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పిన, దేవుడు కొన్ని మనకు తెలియొద్దు అనుకున్నాడు ప్రియమైన వాళ్ళ, అంతే. ఇంకా పీరియడ్. అవి మనకు తెలియొద్దు అనుకున్నాడు, అంతే, అయిపోయింది. అందుకోసం పౌలు గారు కూడా ఏవి అక్కడ చెప్పలేదండి. అందుకని చాలా క్రిటికల్ కాంటెక్స్ట్ అనేది వాస్తవానికి. ఇందులోనే మన సమస్యకు ఒక పరిష్కారం ఉంది ప్రియమైన వాళ్ళ. ఆ సమస్య మీ యందు నా యందు ఏమిటి అంటే, మరి దేవుని శక్తి నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన శక్తి నా యందు క్రియ చేయాలంటే నేనేం చేయాలంటే, పౌలు గారు చెప్తున్న మాటలు. ఆయన ఏమంటున్నాడు అంటే, చదుదాం. 7వ వాక్యం నుంచి జాగ్రత్తగా చదుదాం. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడో తెలియదండి. వాస్తవానికి అతిశయించడం నాకు తగదు. చాలా బోల్డ్ స్టేట్మెంట్ అది. అసలు ఆయన దాన్ని తీసుకోలేకపోతున్నాడటండి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, సిల్లిగా ఉండడానికి చెప్తున్నాను, అఫెండ్ అవ్వద్దు ప్లీజ్. ఒకవేళ ఇది రికార్డింగ్లో రాంగ్గా వినపడ్డా, రేపటి రోజున ఎవరైనా విన్నా నన్ను క్షమించాలని కూడా ముందే చెప్తున్నాను. పురుషునితో మాట్లాడుతాను ఉదాహరణకి. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ కొంచెం సివిలైజ్ అయిపోయారండి, మనలాంటి క్లోత్స్ వేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా. ప్యాంట్ షర్ట్ వేసుకోవడం ఇప్పుడు వాళ్ళు చాలా నార్మల్ థింగ్. కానీ చాలా అరుదుగా మనం చూసేది అంటే, పురుషుడు చీర కట్టుకొని తిరగడం చాలా అరుదండి. ఎవరైనా సీరియస్గా ఒక పట్టు చీర కొనుక్కొచ్చి ఇది కట్టుకొని మనకి ఇచ్చారనుకోండి, ఏముంటుంది? పై మాట, ఇది నాకు తగదు అంతే, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు. పౌలు గారు అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడండి. ఏదట? అతిశయపడ్డాం. వాట్ ఏ పర్సన్ అండి, అది నాకు తగదు. బట్ ఒక మూమెంట్ వచ్చింది, ఇప్పుడు నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఏదో ఆనందంతో ఉప్పొంగిపోతూ చెప్తుంది కాదు ఇది అని ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాడండి. షేర్ చేసుకుంటే అలా ఫ్లో వెళ్తున్న తర్వాత కిందికి వచ్చేసరికి ఏం చేస్తాడంటే, అంటే పరలోకంలో ఒక విధంగా 3వ ఆకాశంలో కొనిపోవడం, పరదైస్లో ఉన్న వ్యక్తిని ఎరగడం, అంత గొప్ప ప్రత్యక్షతలు ఒకవైపు హయ్యెస్ట్ అండి. ఒక విధంగా దర్శనాలలో ఒక విధంగా టాప్. అంత పైకి వెళ్ళిన ఆయన వెంటనే ఎంత కిందికి వచ్చే విషయాన్ని చెప్తాడు అని అంటే, వెంటనే నా అతిశయంలో నేను అంటే ఉప్పొంగకుండానట్లు, నేను హెచ్చిపోకుండానట్లు సాతాను దూతనే దేవుడు నా ఎందుకు పెట్టేశాడు. ఎంత డౌన్ చూడండి. మళ్ళీ అసలు పోలికొండవండి ఈ రెండింటికి. చాలా యూనిక్ కాంటెక్స్ట్. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థాయిని చూపించాడు దేవుడు, ఎట్ ద సేమ్ టైం అక్కడి నుంచి హెచ్చిపోకుండా మళ్ళీ అంత కింది స్థాయిలో కూడా పెట్టేశాడట దేవుడు ఆయనని. ఆ రెండు ఒక విధంగా ఎలా ఉంటాయి అంటే అర్థం కానివ్వండి ఈ మాటలు. ఈ రెండు ఒక దగ్గర ఎలా ఉంటాయి అని. వాస్తవానికి ఈ ఫ్రేజెస్ కూడా ఎలా ఉంటాయంటే టిపికల్ ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఉన్నాయి, మనం అర్థం చేసుకోవడం. ముందే చదువు 7 నుంచి జాగ్రత్తగా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇద్దరి వల్ల పౌలు గారి జీవితంలో ఇది ఉందట అండి. ఒకరు దేవుడు, ఇంకొకరు సాతాను. ఎందుకో అది అనుమతింపబడింది. అది ఏంటి అన్నట ఆలోచన కంటే అది ఎందుకుందో తెలిసిపోయిందట పౌలు గారికి. రీజన్ చెప్పేశాడు. అది ఏంటో చెప్పలేదు,
ఇక్కడ రీజన్ నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. వండర్ఫుల్. ఆ తర్వాత వెంటనే అంటున్నమాట, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఇది కూడా మనల్ని బాగా ఆకర్షించవలసిన మాట. ఎందుకంటే బైబిల్లో చాలా తక్కువ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా ఆన్సర్ పొందుకున్న ప్రేయర్లు రాయబడి. అందులో ఇది ఒకటండి. ఆన్సర్ వచ్చింది, ఈ ప్రేయర్కి ఆన్సర్ వచ్చిందండి పరలోకంలో నుండి. ఈ ముళ్ళు నీకు అవసరమని దేవుడు చెప్పేశాడట ఆయనకి. ఇప్పుడు మాట్లాడుతూ 9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహు సంతోషముగా అతిశయపడదును. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సినవి ఉన్నాయండి. ఇక్కడ బాగా జాగ్రత్తగా వినాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, బలహీనత యందే శక్తి పరిపూర్ణమగుడు అన్నాడు. దేవుని శక్తిని పొందుకోవడానికి సోర్స్ చెప్తున్నాడు ప్రియమైన, లేకపోతే సొల్యూషన్ చూపిస్తున్నాడు మనకు. బలహీనతలోనే దేవుని శక్తి కనపడుతుంది. ఇప్పుడు ప్రశ్న, ఏంటి ఇక్కడ బలహీనత? ఒకవేళ అనుకుందాం పౌలు గారికి ఉన్నట్టు సిక్నెస్ అనుకుందాం, ఉదాహరణగా సిక్నెస్సేనా? ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్మెంట్లో నీ బలహీనత ఏందని ఏమనలేదండి అక్కడ, అట్లేం రాయలేదు. సెకండ్ స్టేట్మెంట్లో చెప్పుకుంటున్నాడు, ఓహో ఇలా నా దేవుని శక్తి నా యందు పరిపూర్ణమైంది, అయితే యేసుక్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము నేను నా బలహీనతలో ఆనందపడుతున్నాను. ఉదాహరణకి దీనికి సంబంధించింది ఇంకొక మాట చెప్పండి. ఇలాంటి అర్థంతో ఉన్నది. ప్రభు రూపాంతరం కొండ మీదకి తీసుకొని వెళ్తాడు. ఆ కాంటెక్స్ట్ కాదు, కైసర్ ఫిలదెల్ఫియా ప్రాంతాన్ని తీసుకెళ్ళినప్పుడు జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్పిన తర్వాత పేతురు గారు ఒక ఓపెన్ అభిప్రాయం చెప్పేస్తాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు, వెంటనే నీవు ధన్యుడవు ప్రభు అన్నమాట. ఈ బండ మీద నా సంఘము నేను కట్టుదును. సో ఇక్కడ క్వశ్చన్ వేసుకుందాం, ఏంటి అసలు అక్కడ ఉన్న బండ ఏమిటి అని అంటే చాలా వరకు అందరూ పేతురుని చూపిస్తారు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఆయన పేరు కూడా పేతురు, పెట్రాస్, చిన్న రాయి అన్నటువంటి మీనింగ్ వస్తుంది. సో అదే ఆ మాటే. అందుకోసం పెంతెకొస్తు దినం నుంచి చర్చ్ అక్కడి నుంచి బిగిన్ అయింది, పేతురు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. వస్తానుకండి అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాటల్లో ఈ బండ మీద ఆ సంఘం కడుతున్నమాట. ఆ బండ పేతురుని ఉద్దేశించి కాదు ప్రియమైన వాళ్ళు, పేతురు నుండి వచ్చినటువంటి ఒక సత్యం ఉంది అక్కడ, ఆ సత్యం మీద కడతానన్నాడు ప్రభు. కొంచెం అలాంటిదండి ఇది కూడా. అంటే పౌలు గారిలో ఉన్నదే ఉద్దేశించి మాట్లాడుతున్నాడా అన్నట్టుగా ఉంటుంది, కానీ అది కాదండి. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే బలహీనత అంటే నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. లిసన్ కేర్ఫుల్లీ అండి, ఇదొకటే మీ హృదయానికి తీసుకురావాలనుకున్నది. 2 వారాల నుంచి వినేసాం కనుక బాగా అలవాటు పడి ఉండొచ్చు, కానీ బాగా వినండి ప్రియమైన. ఇంతవరకు మనం కొదవగా ఉంది, ఇది మనలో లోపల మాట్లాడుకుంటూ వచ్చాం కదండి. ఆ దేవుని శక్తి మీ యందు నా యందు ఎప్పుడు క్రియ చేస్తుంది అంటే ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఉన్నప్పుడే. ఒక చిన్న మాట చెప్పేస్తాను ప్రియమైన వాళ్ళు, ఇక్కడ తగ్గించుకోవాలని ఉండాలని మీకు నాకు తెలుసు మాత్రమే, కలిగి ఉండటం లేదు. అదే ప్రాబ్లం, కలిగి ఉండటం లేదు. కొంత మేరకు చాలా సంతోషం ప్రియమైన వాళ్ళ సంఘం పట్ల. ఏ మేరకు అనంటే చాలా విషయాల్లో మీకున్నటువంటి గుర్తింపులు, మీకున్నటువంటి అర్హతలు, మీకున్నటువంటి షో ఆఫ్ తేకుండా సాధ్యమైనంత వరకు సాగుతున్నారండి. సంతోషం ఆ విషయంలో. కానీ నా ఆశ ఏమిటి అని అంటే పరిపూర్ణత కావాలండి, మనకి పరిపూర్ణత కావాలి ఈ సంఘంలో. ఎందుకంటే చాలా సంవత్సరంలో కట్టబడ్డాం ప్రియమైన వాళ్ళ, 1, 2 కాదు, మనది బిగినింగ్ చేయవచ్చు కాదు, చాలా ముందుకు వెళ్ళిన చేయవచ్చు. చాలా ఒక మాదిరికరమైనటువంటి సంఘ వాతావరణం కనపడవలసిన చేయవచ్చు ఇది. వీలైతే మనము మాట్లాడుకుందాం ప్రియమైన వారు. సెప్టెంబర్ 1st వీక్ జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వాళ్ళకి దగ్గరుండి బోధించమని రాస్తాడండి తిమోతికి పౌలు గారు రాసినప్పుడు మాట. ఇప్పుడు బిహేవియర్ ఏంటంటే చర్చ్లో బిహేవియర్ సరిగ్గా లేదు, అలానే ఆ రోజు బాగా తిడతాడేమో మీరు అనుకోవద్దు ప్లీజ్, అట్లే చెప్పనండి. కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసా మన దగ్గర నుంచి? దేవుని సంఘమునకు తగిన రీతిగా మనం ప్రవర్తించటం కోరుకుంటున్నాడు ఆయన. ఒక మాట ప్రియమైన వాళ్ళు, మేబీ నా దగ్గర కూడా ఆన్సర్ లేదండి ఈ ప్రశ్నకి, బట్ అడగాల్సిందే. మిమ్మల్ని నన్ను అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు నాకు? ఏమనిపిస్తుండొచ్చు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా దగ్గర నుంచి ఆన్సర్ అంటే నేను కూడా ఆన్సర్ ఇస్తానండి. దేవుడు మనల్ని చూసినట్టుగానే మనల్ని మనం అద్దంలో చూసుకోగలుగుతున్నామా?
నా మాట ఆలోచించండి. దేవుడు మనల్ని చూసినట్టుగానే కరుణాకరన్ నన్ను ఒకలా చూస్తున్నాడండి. ఆయన పరలోకంలో నుండి మిమ్మల్ని మీ పేర్లలో మిమ్మల్ని ఒకలా చూస్తున్నాడు. నేను అడుగుతున్నమాట, దేవుడు మనల్ని చూసినట్టుగానే మిమ్మల్ని నన్ను చూసుకోగలుగుతున్నామా? ఆ రోజు రావాలండి మన జీవితంలోనికి. అదే వాస్తవం మనలో. అయ్యో దేవుడు నన్ను చూస్తే ఎంత బ్యాడ్ కనపడుతుందో, నేను ఎంత ఈవిల్ పర్సన్నో, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక బ్యూటిఫుల్ వర్స్ చూపిస్తానండి బైబిల్లో. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథంలోకి రండి. ఎట్లా చూస్తున్నాడు దేవుడు మనల్ని చూడాలి ప్లీజ్. మోస్ట్ ఎంకరేజింగ్ వర్డ్ అండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. చాలా బలమైన కీర్తన, ప్రియమైన వాళ్ళ చిన్న కీర్తన, కానీ చాలా ఆదరణ కలిగించే మాటలు రాయబడతాయండి అక్కడ. కీర్తన 8వ గ్రంథము 8వ అధ్యాయం. ఈరోజు కొత్త కొత్త పదాలు వాడుతున్నాను కదా, నన్ను క్షమించండి. తిమోతి 3వ పత్రిక 8వ గ్రంథం, క్షమించండి ఇలాంటి పదాలకి. చూడండి 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. దేవుని దృష్టికి మనం ఎలా కనపడుతున్నామో చూడండి దయచేసి. 3-4 వాక్యాలు. 3, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎలా ఉన్నాయండి? అసలు నోటీస్ చేయడానికి ఏముంది మనిషికి ఆధిక్యత? నువ్వు కలగజేసినవి చూస్తే ఎంత గొప్పగా ఉన్నాయి, మనిషిని చూస్తే వాడు ఏ పాటివాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు కదా కీర్తనకారుడు. బట్ వెంటనే ఈ పదం చూడండి, 5వ వాక్యం. దేవుడి కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. ఈ పదం చూడండి, మహిమా ప్రభావములతో నీవు వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నిజంగా అండి, దేవుడు మన వైపు చూస్తే కిరీటము ధరింపజేసుకున్నటువంటి ఆయన పిల్లలుగా ఆయన మనల్ని చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం లిబర్టీ కూడా ఉంది కదా ఇందులో. మనం ఇంకేం మంచి రాజులు అన్నమాట, ఏమైనా చేసుకోవచ్చు. అందుకు కాదండి, దేవుడు చూస్తున్న విధానం ఎలా ఉంది అంటే మనల్ని ఒక శ్రేష్టమైన పిల్లలుగా చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనమే మిస్ అయిపోయి ఉందండి. అందుకోసమే మనం ఇలా తగదు. ప్రియమైన వాళ్ళారా, నేర్చుకుందాం ప్రభులో, మనల్ని మనం ప్రభులో కట్టుకోవడం నేర్చుకుందాం. అందుకోసం ఈ మాటలు మీతో మాట్లాడుతుంది. వీటన్నిటిలో మనల్ని ప్రభులో కట్టుకోవడానికి మనకున్న దారి, మనకున్న అవసరం, మనకున్నటువంటి కొరత ఏదైనా ఉంది అంటే ఆయన శక్తి మన ఎందుకు క్రియ చేయటం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఎంత బలమైందంటే నాశనమే లేని జీవముకున్న శక్తి మన ఎందుకు నింపబడింది. కానీ ఈరోజు మీరు నేను ఆలోచించి చూడండి, ఓడిపోతున్నాము. ఆశ్రయించడం లేదండి, వాస్తవానికి నిజంగా ఆశ్రయించడం లేదు. మనలో ఉన్నటువంటి చెడును, మనలో ఉన్నటువంటి దుష్టత్వమును విసర్జించి బతికే విషయంలో దేవుడు మీ యందు నా యందు ఉంచినటువంటి శక్తిని ఆశ్రయించి బతకడం లేదు. కనుకనే ఈ భక్తులు రాస్తున్నటువంటి మాటలు చూడండి ఎలా ఉన్నాయి సంఘాలతో. అని ఏమంటున్నా అంటే, ఎప్పుడు నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణంగా కనపడుతుంది. ఒకరోజు గిద్యోను డిసైడ్ అయ్యాడండి. దేవుడు పిలుచుకున్న తర్వాత బయలుదేరాడు. ఎందుకంటే ఆ టైంకే చాలా టాక్ వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఎంతమంది ఉన్నారటంటే సముద్రపు ఇసుకరేణులు అంతమంది ఉన్నారటండి. గిద్దోని వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి జనులు. సో గ్యాదర్ చేసుకున్నాడు జనాల్ని. గ్యాదర్ చేసుకోగానే ఎంతమంది బయలుదేరారు అంటే 22,000 మంది బయలుదేరారండి. నేను ఇమాజిన్ చేసుకుంది ఏంటి అంటే, అసలు వెనక్కి తిరిగి చూస్తుంటే గిద్యోని ఫీలింగ్ ఎలా ఉండొచ్చా? వెనకుంది 2,200 మంది కాదండి, 22,000 మంది క్రౌడ్ చేతికి దొరికిందంటే పట్టుకొని వచ్చేసారండి. ఎంతమంది ఉన్నారు? 22,000 మంది. చాలా ఎక్కువ, వద్దు నాకు అంతమంది. ఫిల్టర్ చేశాడండి, బాగానే ధైర్యం చేసి 12,000 మందిని పంపించేశాడు వెనక్కి. ఇంకెంత మిగిలారంటే 10,000 మిగిలారండి. దేవుడు మళ్ళీ అన్నమాట, ఇంతమంది కూడా నాకు వద్దు. ఎందుకంటే ఏమండి, దేవుడు ఎక్కడికి పట్టుకొస్తున్నాడు గిద్యోన్ని అంటే సందర్భాల గుండా బలహీనత ఎందుకు తీసుకొస్తున్నాడండి? ఎందుకంటే దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేయాలనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కొంత ప్రభావం కాదు ఆయన ద్వారా వెళ్ళాలనుకున్నది, పరిపూర్ణంగా చూపించాలని. ఎంతమంది? 10,000 మంది. సరే నీకు మాట చెప్తున్నాను, అక్కడ వాటర్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళు. అక్కడే నేను టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్లో ఏంటి అంటే, ఎవడైతే అన్నీ పక్కకు పెట్టి చేతులను తీసుకొని నీళ్ళు తాగుతాడో వాళ్ళని ఒక్క కౌంట్ చేయి. అన్నీ ఎలా పట్టుకొని భయంతో కుక్క గతికినట్టు ఎవడైతే గతుకుతాడో వంగి వాళ్ళని కౌంట్ చేయి. అన్ని పక్కకు పెట్టి తాగిన 300, ఆ 300 మందిని పట్టుకొని పో. మీరు చెప్పండి, మీరు తర్వాత వెళ్ళి చదవండి. ఈవెన్ ఆ 300 మందితో నన్ను యుద్ధం చేయించాడు అనుకుంటున్నారు దేవుడు? లేదండి, చిన్న కాగడ కుండ పట్టుకుని పోన్నాడండి, అయిపోయింది అంతే. ఆ రాత్రి ఆశ్చర్యం. ప్రియమైన వాళ్ళారా, ఆ రాత్రి వాళ్ళు అనుకున్నది ఏదో అసలు వచ్చి మన మీద పడ్డారు, ఇక మనం అయిపోయామని వాళ్ళే ఇక ఇమాజిన్ అండి. నాకు అనిపించింది, ఎగైన్ ఈ 300 మంది ఎందుకు? నేను చెప్పనా, గిద్దెని కోసం అంతే. దేవునికి వాళ్ళు కూడా అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా,
మనం ఎప్పుడు బలహీనత చోట నిలబడతామో అప్పుడే మన జీవితంలో ఆయన పరిపూర్ణమైన శక్తిని చూడగలం. మనం చదువుకున్న ఇంకొక బలమైన సందర్భం నిర్గమకాండం 14 వీరు చదువుకున్న అద్భుతమైన కాంటెక్స్ట్ అండి. ఏమండి, టార్గెట్ ఎలా ఉండేనో తెలుసా? ఇశ్రాయేలుది బయలుదేరిపోయాం, ఈ సముద్రం దాటి అవతల పడితే సేఫ్ అయిపోతాం అనుకుని ఉండొచ్చండి వాళ్ళు. చెప్తున్నాను మీతో ఆ రూట్ మ్యాప్. సముద్రం దగ్గరికి రాగానే వాళ్ళు కూడా ఆగిపోయారు. ఎలా వెళ్ళగలం? మోషే కూడా ఆగిపోయాడు ప్రియమైన వాళ్ళారా. అప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట, సాగిపో అంతే. ఏమండి, వాళ్ళు సాగిపోయిన తర్వాత అక్కడ జరిగిన ఆ అద్భుతమైన కార్యం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఎవరికైతే భయపడ్డారో వాళ్ళకు దొరికితే మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారనైతే ముందు చదువుకుంటూ వస్తుంటే ఆ మాటలు కనపడుతుంటాయండి. ఎవరి చేతిలో పడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామని నీరసించారో వాళ్ళందరినీ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళే నడిచి వచ్చిన నీళ్ళలో దేవుడు చంపేశాడు ప్రియమైన వాళ్ళారు. ఒక విధంగా అండి నన్ను ఆలోచింపజేసినటువంటి ఇంకొక మాట కూడా ఏమిటి అని అంటే, ఆ 10 అద్భుతములు జరిగించినప్పుడే కొన్ని చాలా బలమైనవి చేశారు కదా దేవుడు. అప్పుడే చంపేయచ్చు కదా, వాళ్ళ గడ్డ మీదనే, వాళ్ళ ప్లేస్లోనే చంపేయచ్చు కదా. అంటే దేవుడు ఎక్కడికి పట్టుకురావాలనుకుంటాడు అంటే మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ద్వారా మన బలహీన స్థితికి దేవుడు మనల్ని పట్టుకురావాలనుకుంటాడు ప్రియమైన వాళ్ళ. అక్కడికి వస్తేనే ఆయన మన ఎందుకు క్రియ చేయగలడండి. బహుశా ఎక్స్ప్లెయిన్ అంటే ఈ ఎగ్జాంపుల్ సెట్ అవ్వదండి, బట్ చెప్పక తప్పదు. మీరు 2 ప్లస్లు కలిపారనుకోండి, ఏం జరుగుతుందో మనకు తెలుసు. న్యూట్రల్ అవ్వదు ప్రియమైన వాళ్ళ. పవర్ అనేది ప్లస్ మైనస్ కలిస్తేనే వర్క్ అవుతుందండి. బహుశా దేవుడు మనం బలంగా ఉన్నప్పుడు కూడా అలానే ఆలోచిస్తున్నాడు కావచ్చు, మీ యందు నా యందు. అవసరం లేదు ఇతనికి నా శక్తి, విధ్వంసమే అది. న్యూట్రల్ లేదు మన దగ్గర కూడా ఏదో ఒక అతిశయం ఉంది, ఏదో ఒక బలం ఉంది, ఏదో ఉన్నత స్థితి ఉంది, ఏదో గర్వం ఉంది, ఏదో కనపరుచుకోవాల ఆలోచన ఉంది. ఓకే, అవన్నీ దిగేంత వరకు మన జీవిత పరిస్థితులు సాగుతుంటాయండి. నిజం, అవే సాగుతాయి. ఎలాంటివి సాగిస్తాడు అంటే మళ్ళీ పౌలు గారి మాటలను చూద్దాం. చూడండి దయచేసి మళ్ళీ కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలోనికి వస్తే మీరు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం ఆయన మాటలను చూద్దామండి. ఏ విధంగా అంటే ఆయన బలహీనతల్లో పౌలు అతిశయించేంతగా దేవుడు ఏం చేస్తున్నాడు పౌలు జీవితంలో అంటే, ఆయన జీవితంలో చేస్తున్నాయి, మన జీవితంలో చేస్తున్నాయి సేమ్ అని నమ్మగలిగితే ఈ మాట మనకు ఉపయోగపడుతుంది. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి అలాగే చదువుకుంటూ 10 వరకు వెళ్దాం. 9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అందువలన క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం, ఆ పదం చూడండి ఎంత బాగుందో. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఏమున్నాయి? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. వీటన్నిటికీ ఆపోజిట్ అండి మనవి. వీటన్నిటికీ ఆపోజిట్. ఏంటి ఆపోజిట్ అంటే, ఇవన్నీ మనం బయటలో చెప్పకపోయినా ప్రాబ్లం లేదండి. ప్లీజ్, ఇవన్నీ నాకు ఈ నింద వచ్చింది, నాకు ఈ అవమానం వచ్చింది, నాకు ఈ హింస వచ్చింది, నాకు ఈ ఉపద్రవం వచ్చింది, మనం ఇంకొకరితో చెప్పకపోయినా ప్రాబ్లం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ మీరు నేను కలిగి ఉండవలసింది ఏంటంటే సంతోషం. వీటిని బట్ రివర్స్ ఏమైందో తెలుసా అండి, మనకు మేలు, ఆరోగ్యము, స్వస్థత, వృద్ధి, గర్భఫలము, వివాహము, వీటి యందు సంతోషించుచున్నాం. నాకు కూడా కలుగుతుందండి, నాకు కూడా వచ్చిందంటే నాకు కూడా కలుగుతుంది. కానీ నేను మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, క్రీస్తు యొక్క శక్తి మీ యందు నా యందు నిలిచి ఉండుటకు పౌలు గారు నడిచిన మార్గం మనకు కావాలండి. బలహీనత ఎందే శక్తి పరిపూర్ణమవుతున్నది అన్నాడు కదా. ఓకే, ఇక్కడ పౌలు గారికి వచ్చిన ఎగ్జాక్ట్ లైఫ్ స్టైల్ మనకు ఉంటుందని నేను అననండి, మన వల్ల కూడా కాదు. ఎందుకంటే అంత పెద్ద వర్క్కు మనల్ని అసైన్ చేయలేదు కనుక అలాంటి మన లైఫ్లోనికి ఏం తేడు. కానీ మీ పరిధికి నా పరిధికి ఒకటి ఉంది కదా, లిమిట్. మన జీవితంలో మనకు ఎదురయ్యేటివి, వాటిని బట్టి ఈరోజు మనం ఎలా చూసుకుంటున్నాము, ఏ ప్లేస్ ఇస్తున్నాం దేవునికి. చర్చ్కి మీరు అసలు రాకుండా మానేశారు నేను అనను, కానీ మన హృదయంలో ఒక చోటు ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. నాకు ఒకవేళ ఆ స్టేట్మెంట్ మన మధ్య ఉన్న సహోదరునికి గుర్తుండి ఈరోజు అఫెండ్ అయితే నన్ను క్షమించాలి, కానీ బట్ ఇది నేను చెప్పాలి. చాలా రోజుల క్రితం, వే బ్యాక్, ఆల్మోస్ట్ సంవత్సరాలు కూడా అవుతుంది, కొద్దిగా 1-2 years బ్యాక్ ఒక సహోదరు అన్నమాట ఏమిటి అంటే, నాకు ఫుడ్ పెట్టే కానీ ఈవెన్ కొన్నిసార్లు నేను అసలు ప్రార్థన చేయకుండానే
భోజనం తినేస్తాను, ఎందుకో ఆ టైంలో నాకు ప్రార్థన చేసుకోవాలని కూడా చాలాసార్లు గుర్తుండదని, నేను బాధపడుతుంటానని చెప్పిన విషయం నాకు చాలా నన్ను తినేస్తుందండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎందుకు వస్తుంది ఆ స్వభావం మనలోనికి? స్టాండ్ తీసుకొని మాట్లాడుకుందాం. ఎందుకు వస్తుండొచ్చు? ఈ సమయంలో నేనేమి ఆరోపణ అంటే నేను తప్పని చెప్పడానికి కాదు, కానీ నాకు అనిపించింది ఏమిటంటే, ఎందుకు వస్తుంది అలాంటి మనసు మనలోనికి? ఎందుకు వస్తుంది అంటే, మనం కలిగి ఉన్నటువంటి నెమ్మదిని బట్టి, సమృద్ధిని బట్టి, సంతోషాన్ని బట్టి, ఇరుకు ఇబ్బంది లేని జీవన విధానాన్ని బట్టి. ఎస్, ఇంట్రెస్టింగ్గా అండి, అది చెప్పిన ఆయన చాలా పెద్ద ఆయన. కష్టాలతో వచ్చిన జీవితంలోనే అలాంటి మనసు ఉంది అంటే, ఇంత సుఖపడుతున్న మన తరంలో ఇంకెలా ఉండొచ్చు దేవుని పట్ల? రేపు గుర్తిస్తాం అనుకుంటున్నామా మనం దేవుణ్ణి? నా దీంట్లో ఈ దేవుడు ఆదుకున్నాడు, నా దాంట్లో ఆ దేవుడు ఆదుకున్నాడు గుర్తిస్తాం అనుకుంటున్నారా? లేదండి. అవసరమైతే అప్పు చేసైనా సరే సాల్వ్ చేసుకుంటాం మన ప్రాబ్లమ్ని. మన స్టాండ్ అక్కడ ఉంటుంది. బలహీనతలోనికి వచ్చి సంతోషపడాలన్నటువంటి నిర్ణయంలో ఈరోజు సంఘం ఎందుకు ఉంది చెప్పండి? లేదు ప్రియమైన వాళ్ళారా, వృద్ధిలోనికి వచ్చి చూసుకోవాలనుకుంటుంది. కానీ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన శక్తి నా యందు నిలిచి ఉండు నిమిత్తము. ఆయన చూజ్ చేసుకున్న పాత ఏంటంటే, వీటన్నిటిలో తను ఏ ఏ విషయాలైతే బలహీనపరుస్తుంటాయో, తన జీవితంలో ఏ ఏ సంఘటనలు అయితే ఆయనను బలహీనతలోనికి నడిపిస్తాయో వాటిలో ఆనందించడం నేర్చుకుంటున్నాడట ఆయన. అప్పుడే ఆ మాట నెరవేర్పు కనపడుతుందండి. ఆయన శక్తి నా యందు పరిపూర్ణంగా కనపడుతుంది. మీకు నాకు ఒక క్వశ్చన్ రావాలి ప్రియమైన, అసలు దేవుని శక్తి మన ఎందుకు క్రియేట్ చేస్తే ఎట్లుంటుంది అసలు మన లైఫ్? క్వశ్చన్ వేసుకుందాం. ఎలా ఉంటుండొచ్చు? కొద్దిసేపు ఇమాజిన్ చేద్దామండి. ఓకే, మీ లైఫ్లో నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడుకోవడం వేస్ట్ అండి. కానీ ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి లైఫ్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు చూద్దాం. ఒకరే కాదు, ఇద్దరు ముగ్గురు కూడా తీసుకుందాం. ముందు పౌలు గారితోనే బిగిన్ చేద్దాం. ఈ భక్తుని జీవితం ఎలా ఉందో చూడండి ప్లీజ్. కొరింథీయులకు రాస్తున్నటువంటి ముందు ఈ పత్రికలను చూద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయం. దేవుని శక్తి ఆయన ఎందుకు క్రియేట్ చేస్తున్నందుకు ఆయన లైఫ్ ఎలా పోతుందో చూడాలి ఇప్పుడు మనం. ఆయన లైఫ్ కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14 చూడండి. 14, 15, 16 కూడా. 14, 15, 16. దేవుడు ఈయన లైఫ్ని ఎలా తీసుకెళ్తున్నాడంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎట్లా పోతున్నాడు తెలుసా పౌలు గారి లైఫ్? ఏది తలపెట్టినా లేకపోతే ఏం చేసినా విక్టరీ అన్నట్ట. నేను లైఫ్లో విజయోత్సవంతో తీసుకెళ్తున్నాడట. మీకు ఇలా చెప్పాలి, సింపుల్ విజయం అని కూడా అనటం లేదండి. సింపుల్ విజయం అని కూడా. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చేసాం కనుక ఈ రాజులు యుద్ధాలు గెలిస్తే వాతావరణం ఎలా ఉంటుందో మర్చిపోయామండి. కొంచెం ఓల్డ్ స్టోరీలోకి వెళ్ళిపోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎలా ఉంటుందంటే తెలుసా అండి, గెలిచిన దగ్గర నుంచి బాకానాదంతో మొదలే వస్తారట వెనక్కి. ఈ ఇమాజిన్. ఎందుకంటే ఆ విరోచితమైన యుద్ధం ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి ఆ విజయము వాళ్ళని సామ్రాజ్యంలోనికి ఎలా తీసుకొస్తారు? ఇంకా పూరేగింపుతో వస్తారటండి. అంతే, ఇంకా గెలిచాం మనం. ఇంకో ఇవి మనం చెరపట్టినవి, ఇవి మనం దోచుకొచ్చిన సొత్తు, ఇది ఇప్పుడు మనకు ఎడిషనల్గా యాడ్ అయినటువంటి ప్రాపర్టీస్ XYZ. ఇగో వీళ్ళు మనల్ని చెరగొనిపోయిన వాళ్ళు, లేకపోతే వీళ్ళు మన శత్రువులు తీసుకొచ్చి పడేస్తారటండి అక్కడ. ఓ గొప్ప ఆర్భాటం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అదండి విజయోత్సవం. పౌలు గారు కూడా అదే అంటున్నాడు. నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా తీసుకుని వెళ్తున్నాడు తెలుసా? ఆయన శక్తిని నా ఇందు పరిపూర్ణం చేసుకుంటూ విజయోత్సవంతో తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం పౌలు గారిని, అసలు మీరు వెళ్తున్న పాత ఏంటి? పౌలు గారు మీరు ఎలాంటి పరిస్థితుల మధ్య వెళ్ళి ఉండొచ్చు? మీకు నాకేమన్నా అన్నోన్ బుక్ చెప్పండి పౌలు గారి లైఫ్. మనం క్లియర్గా చూస్తామండి పౌలు గారు వెళ్ళిన పాత్. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ప్రియమైన వాళ్ళారు. ఇదే కొరింథీతోనైతే దెబ్బలు, ఉపవాసాలు, ఉమ్మివేతలు, తిరస్కారాలు, ఓడబద్దలైపోయి నీళ్ళలో ఉండిపోయినటువంటి పరిస్థితులు. ఇది వీళ్ళకు. తిమోతికి రాస్తే తిమోతికి ఒక ఎక్స్పీరియన్స్, తెస్సలోనికకు రాస్తే తెస్సలోనిక ఒక ఎక్స్పీరియన్స్. తెస్సలోనిక చూడండి ఎలాంటి ఎక్స్పీరియన్సో. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి జాగ్రత్తగా మీరు చూడగలిగితే, 4 తెస్సలోనిక కాదు కొరింథీ అనుకుంటాను, క్షమించండి, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం. రైట్, ఇక్కడ వీళ్ళలోనే చూద్దాం. కొరింథీలకు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి. ప్రతి చోట విజయోత్సవంతో దేవుడు తీసుకెళ్తే అసలు ఎలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళని తీసుకెళ్ళాడటంటే చాలా కేర్ఫుల్గా చదవాల్సిన మాట్లాడి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఇదా ఆయనకు విజయం ఇచ్చిన బ్యాటిల్ ఫీల్డ్.
దేవుడు విజయోత్సవంతో ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి యుద్ధభూమి పౌలు గారి జీవితంలో శ్రమన? అవునండి. ఇంకా రాస్తున్నాడు. ఎలాంటి ఇంటెన్సిటీ వర్డ్ వాడతారు తెలుసా? 5వ వాక్యం చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మీకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. 7 చూడండి. మీరు ఆ శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమైనది. తర్వాత చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకపోయిందటండి. మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారముల వలన కృంగిపోతుంది. ఎలాంటి పాతకుండా తీసుకెళ్తున్నాడో తెలుసా పౌలు గారి లైఫ్ని? ఎలాంటి ఫ్రేజ్ తెలుసా అండి? ఈరోజు చర్చ్ దీన్ని చాలా వ్యతిరేకిస్తుంది. ప్రియమైన వాళ్ళ కొరింథీలో ఉన్నటువంటి మనం సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా దేవుడు మనం శోధింపబడి ఆ మాట తీసుకొని వచ్చి దేవుడు మనం తట్టుకున్న దానికంటే ఎక్కువగా శ్రమ పెట్టడాన్ని ఇక్కడ కలుపుతుంటారండి. పౌలు గారు రాస్తున్నారు కదా, అసలు మేము సహించలేనంతగా, లిటరల్ ఒక పదం, మేము చచ్చిపోదు అనుకున్నారటండి వాళ్ళు. దేవుడు అంత దూరం తీసుకెళ్తాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన శక్తి మన యందు పరిపూర్ణంగా చూపించాలనుకుంటున్నాడు కనుక. మీతో ఇలా చెప్పిన ప్రియమైన వాళ్ళారా, ఎందుకు సఫరింగ్లో చర్చ్ ఉంటుందని ఇంత గట్టిగా నిలబడి మాట్లాడడానికి ధైర్యం అని అంటే, రేపు చర్చ్ ద్వారా దేవుడు లోకమంతటికి తన శక్తి పరిపూర్ణతను చూపించబోతున్నాడు శ్రమలలో. మార్క్ మై వర్డ్స్ అండి, నిజము. రేపు చూస్తుంది లోకము, నిజంగా చూస్తుందండి. తీసుకుపోవడం అనుకుంటున్నారా దేవుడు? పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, నన్ను విజయోత్సవంతో ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నాడు ఆయన. మనకేమనిపిస్తుంది? మరి విజయోత్సవం అంటే ఇబ్బందులు ఉండొద్దు కదా, మరణాలు రావద్దు కదా? మరణమే విజయం అండి, ఇబ్బందే విజయం దేవుని దృష్టిలో. ఇందాక మీతో అన్నాను కదా, దేవుడు మనల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో అలా చూసుకునేటువంటి స్థితికి రావాలి ప్రియమైన వాళ్ళారా మనం. ఈరోజు నన్ను ఆనందానికి గుర్తుగా చూస్తుండొచ్చు నా జీవితం, రేపు అవమానానికి గుర్తుగా కూడా ఆయన చూస్తుండొచ్చు. రెండింటికి మనం సిద్ధపడాల్సిందేనండి. ఈరోజు మనం ఒకరి బాధను భరించడానికి గుర్తుగా పెట్టుకొని ఉండొచ్చు, రేపటి రోజున మనమే బాధపడడానికి గుర్తుగా దేవుడు పెట్టుకొని చూస్తుండవచ్చు. మన జీవితం నడిపించాలనుకుంటున్నాడు ఆయన తన శక్తితో. ఈ భక్తుడు అంటున్న మాట చూడండి, నాకు మాత్రం ఇలాంటి ఎదురయ్యా అని లేదు. మనం చదివాం 7లో, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదురు కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మాకున్నటువంటి శ్రమలు మీకు కూడా ఉన్నవి. అదే చెప్పుకుంటూ వస్తున్నాడు కదండి. వాళ్ళు మాత్రం నిలబడ్డారు, మనకు లేదనుకోవడానికి కాదు ప్రియమైన. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మా యందు పరిపూర్ణంగా ఎందుకు చేయబడింది అంటే, మేము ఈ మార్గం ఎన్నుకున్నాం, ఈ మార్గంలో ఆనందించాం, వీటి అందు మా బలహీనతను కనపరుచుకున్నాం. దేవుని శక్తి మా యందు క్రియ చేసి ఉన్నది. తిమోతో కూడా నా శ్రమలోను, ఉపద్రవంలోను, నా బోధలోను, వీటన్నిటిలోనూ నన్ను ఎరుగుదువు. తిమోతో కూడా అదే అంటాడండి. ఎక్కడ కూడా హైడ్ చేసుకోలేదండి పౌలు గారు, తను ఎక్స్ప్రెస్ చేసుకుంటూనే వచ్చాడండి. దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిన వే ఇది. కొరింథీతో మాట్లాడుతాం. ఇంకొక మాట కూడా అంటారు, జస్ట్ మీరున్న చాప్టర్ల పేజీ వెనక్కి తిప్పండి. మొదటి పత్రిక, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం, సేమ్ వర్డ్ అండి. ఇదే చర్చ్కి మాట్లాడుతున్నాం, మళ్ళీ చెప్తున్నాడు. 57వ వాక్యం కూడా మీరు చదవగలిగితే, 57 కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15:57. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. మనం చదువుకుంటూ నడుచుకుంటూ వచ్చిన ఈ మాటలన్నిటిలో మన జీవితంలో కొరతగా ఉంది కనపడుతుందండి. అసంతృప్తి కలిగిన మన ఆత్మీయ జీవితమునకు పరిష్కారం ఏమిటంటే, దేవుని శక్తి కలిగి ఉన్న జీవితం మనకు కావాలి. దేవుడు కూడా ఆయన వెల్లడి చేస్తున్న, నా రాజ్యము శక్తి లేకుండా లేదు, శక్తితోనే ఉన్నది నా రాజ్యము. మీ విశ్వాసము నా శక్తి మీదనే ఉండాలి. మీ జీవమునకు భక్తికి ఆధారమైంది కూడా నా శక్తిని ఆధారం చేసుకునే రావాలి. ఎక్కడ దేవుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చినా నా శక్తి మీరు కట్టబడాలి అని చెప్పుకుంటూ వచ్చాడండి. ఓన్లీ మాటలతోనే కాదు ప్రియమైన వాళ్ళ, మన జీవితంలోకి వచ్చి క్రియ చేస్తున్న మాదిరి చూపిస్తూ పౌలుగా నేర్చి మాట్లాడుతున్నాడు. ఆయన తన బలహీనత ఏందో, నా శక్తి అతని ఏందో నేను ఏ విధంగా పరిపూర్ణం చేశానో మీరు చదువుకోవాలి. ఈ మాటల్లో ఆయనకున్న మార్గమే మనకు ఉన్నది ప్రియమైన వాళ్ళారా, నిజము. 2 రిఫరెన్స్, కొలసీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం, క్లోజ్ చేస్తాను. 2 రిఫరెన్స్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
1వ అధ్యాయం 28, 29 చూడండి. 28, 29. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఏమని క్లెయిమ్ చేసుకుంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళు. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తులో సంపూర్ణంగా నిలబెట్టుటకు. ఏంటి దాని అర్థం? ఏంటన్నా, నేను క్రీస్తులో ఈ స్థితిలో ఉన్న ఇది నా సంపూర్ణత అయితే రేపు మీరు కూడా నా చోటనే నిలబడతారు. నాకు మాత్రమే సఫరింగ్, నాకు మాత్రమే బలహీనత, నాకు మాత్రమే అవమానం, నాకు మాత్రమే తగ్గింపు, మీకు అట్లాంటివి ఏముండవు, యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనటం లేదండి పౌలు గారు. సంపూర్ణంగా నిలబెట్టాలనేదే నా టార్గెట్ అంతే. ఇంకా అందుకు నా ఎందుకు క్రియ చేస్తున్నా, కార్యసిద్ధి కలగజేస్తున్నా, దేవుని శక్తిని బట్టి సాగిపోతున్నాను నేను. నిజం ప్రియమైన వాళ్ళారా, దేవుని శక్తిలో చేత మన జీవితం నడిపింపబడాల్సిందంతే. ఇంత చెప్పావు కానీ మరి సొల్యూషన్ చెప్పలేదంటే మన బలహీనతలోనికి దిగుటైనా అండి మన అడుగులు. మనం హెచ్చిపోకుండా మనము దేవుని ముందు దీనునిగా కనపడుతున్నంత కాలం దేవునిలో మనకు డోకా లేదు ప్రియమైన వాళ్ళు. హెచ్చామా అంతే, ఇంకా సాతాన్ దగ్గర మనకు డోకా ఉండదు అనమాట అంతే. ఎందుకు అది వన్ రైల్ కనుక అటువైపు. యూదాపత్రిక లాస్ట్ వర్స్, యూదాపత్రిక ఒకే ఒక అధ్యాయం ఉన్నది, చివరి మాటలు చదువుకుందాం. ఆ అధ్యాయంలో 24, 25 వాక్యాలు. దేవుని ఇంటెన్షన్ కూడా అదే మాట్లాడుతున్నాడండి భక్తుడైన యూదా కూడా. ఏమంటున్నాడు చూడండి, యూదాపత్రిక 1వ అధ్యాయం 24 నుంచి. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్మయమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. దేవుడు తన శక్తిని ఆశ్రయించి ఆయన శక్తి మన ఎందుకు క్రియ చేయిస్తే దేవుడు చేసే మేలు ఏంటంటే తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడటండి. అన్నీ బాగున్నాయనుకోండి, తొట్టిల్లకుండా కాపాడాల్సిన పని ఏంటి చెప్పండి. ఉదాహరణకి రోడ్డు అంతా ఫ్లాట్గా ఉందనుకోండి, ఎవడు సైడ్ ఫెన్సింగ్ కట్టడండి. కడతారా? స్లిప్పరీగా ఉంటేనో లేకపోతే బాగా స్టీప్ ఉందనుకోండి, అక్కడ అవసరం అవుతుంది ప్రియమైన వాళ్ళ సపోర్ట్. క్రీస్తులో ఇప్పుడు మనం బతుకుతున్న జీవితం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరలోకం వరకు వెళ్తుంది అని అంటే అవసరమే లేదండి దేవుడు కాపాడ్డం మనల్ని. కానీ మన జీవితం ఈ జీవన ప్రయాణంలో శోధనల గుండా, దురాశల గుండా, మన నిర్ణయాల గుండా సాగేది కనుకనే దేవుడు అంటున్నమాట, నా శక్తిని ఎందుకు క్రియ చేయనిస్తే తొట్టిల్లకుండా కాపాడుతాను, నేను తొట్టిల్లకుండా కాపాడుతాను. అలా ఉంటేనే ఉండగలం ప్రియమైన వాళ్ళారా. సో ఈరోజు ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాను. మనము దేవుని ముందు మన బలహీనత యందు నిలబడితేనే ప్రియమైన వాళ్ళు దేవుని శక్తి మన జీవితంలోనికి వచ్చి క్రియ చేయగలుగుతుంది. మనల్ని కడుతుంది, ఆత్మీయ జీవితంలో కడుతుంది, కుటుంబంలో కడుతుంది, ఉద్యోగంలో కడుతుంది, ఇబ్బందుల్లో కడుతుంది, అన్నిట్లో. హెచ్చిపోతాను అని అంటే ఈ రోజు వర్తమానం మనకు అవసరం లేదండి, పక్క పెట్టేద్దాం, సరేనా? బట్ ఇదొక ఒక మాట చెప్పి ముగించేది, మన బలహీనత యందు దేవుని శక్తి మనలో కూడా పరిపూర్ణం కావాలి. అందువలన క్రీస్తు శక్తి మన యందు నిలిచి ఉండు నిమిత్తము మనం ఏ సంగతుల యందు బలహీనులమో వాటి యందు సంతోషపడ్డం నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళ. కోరుకోవడం కూడా నేర్చుకోవాలి మనం, అవి కావాలి అని. దయచేసి ఈ మాటలు మనం స్థిరంగా సాగాలని మనస్ఫూర్తిగా సంఘమునకు పిలుపునిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.